విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటన్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుమారు 200 మందికి కాటన్ బ్యాగుల్ని అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు ఈ సంచులు ఎంతో దోహదం చేస్తాయని టీడీపీ నేత క్రాంతి కుమార్ తెలిపారు. ప్లాస్టిక్ సంచుల వినియోగం తగ్గించి పర్యావరణహిత సంచులు వినియోగించాలని ప్రజలకు సూచించారు. వాకర్స్ అసోసియేషన్ వారు ఇక్కడికి వచ్చిన వాకర్స్ అందరికీ కూడా రీయూజబుల్ కాటన్ బ్యాగ్స్ ఇవ్వటం జరిగింది. కేపీ అపేరల్స్ వాళ్ళు స్పాన్సర్ చేసిన ఈ బ్యాగ్స్ అనేవి ఎన్విరాన్మెంట్ ని సేవ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ప్లాస్టిక్ అనేది దాదాపుగా కంటామినేషన్ అనేది వరల్డ్ మొత్తం దాని గురించి అవేర్నెస్ అనేది జరుగుతూ ఉంది. ప్లాస్టిక్ ఇమ్మీడియట్ గా నిర్మూలన అనేది ఓవర్ నైట్ జరిగిపోదు. ఎవరి తరపున వాళ్ళు చిన్నగా ఇలా రీయూజబుల్ బ్యాగ్స్ వాడటం కానీ, అలాగే ప్లాస్టిక్ వాడిన తర్వాత నేల మీద పడేయకుండా ఉండటం కానీ చేయాల్సిన అవసరం ఉంది. 2021లో కేవీఐసి దీంతో ఒక ప్రొడక్షన్ పోరంకిలో కాటన్ బ్యాగ్ రెడీమేడ్ గార్మెంట్స్ కాటన్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాము. ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా మనకు బాగా ఇనిషియేషన్స్ గవర్నమెంట్ నుంచి కూడా బాగా ఉన్నాయి. అందువల్ల మళ్ళీ ఒకసారి ఇచ్చి అవేర్నెస్ చేద్దామనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది.